హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇక మనకైతే ఎండలు బాగా పెరిగిపోయినాయి కదండీ! గాల్పులు కూడా చాలా ఎక్కువైపోయినాయి. ఇంక ఈ టైంలో ఇంట్లో చల్లగా ఏం తిందామని ఆలోచిస్తూ ఉంటారు కదా! ఇలా అయితే చేసేసుకోండి. సాఫ్ట్‌గా కుల్ఫీ ఐస్ క్రీమ్ అయితే రెడీ చేసుకోండి. తక్కువ ఇంగ్రీడియెంట్స్ అలాగే సూపర్ టేస్ట్ అయితే ఉంటది. ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంట్లో ఇదే ఫస్ట్ టైమ్ చేశాను నేను. చాలా బాగా కుదిరింది. ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి. ఇంకా దీనికైతే మిల్క్ కావాలి మెయిన్ అయితేని. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇక ముందుగా ఒక గిన్నె తీసుకొని వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత 1 లీటర్ పాలండి. గేదె పాలు తీసుకున్నా. మీరు ఇదే ప్లేస్‌లో మీకు ప్యాకెట్ పాలైనా సరే ఫుల్ క్రీమ్డ్ పాలైతే తీసుకోండి. లీటర్ పాలు వేసేసి కొంచెం మరిగిన తర్వాత ఇంకా మీగడుతుంది కదా! ఇలా కలుపుతూ ఉండాలి మనకి. ఇంక ఇందులో నేను ఒక జీడిపప్పు ఒక 10 అలాగే బాదం పప్పు ఒక 10 తీసుకొని ఒక కప్పులో వేసుకున్నాను. అందులో ఈ వేడి పాలైతే వేసుకున్నానండి. ఈ వేడి పాలు వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు ఇవి నానతాయి. దీనికి ఫుల్ క్రీమ్డ్ పాలైతే కొంచెం బావుంటాయండి. ఎందుకంటే కుల్ఫీ కదా! మనకి క్రీమ్ తోటే ఉండాలి. ఇంకా అలాగే ఇందులో ఇలాచీ అయితే వేసానండి. ఇందులో ఒక 3 ఇలాచీలైతే వేసాను. తొక్క తీసేసి వేసుకున్నాను. ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలిప్పుడు. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గానే పట్టుకోవాలి. ఎందుకంటే మనకి కుల్ఫీ కదా! కుల్ఫీకి అక్కడక్కడ తగులుతూ ఉంటేనే బావుంటాయి. చూసారు కదా! కొంచెం పాలు వేసి మరలా మిక్సీ పట్టుకున్నాను. ఇలాగా బరకగానే ఉంచుకోండి. మరి మెత్తని పేస్ట్ అయితే చేసేయకండి. ఇంకిప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పాలనైతే కలుపుతూ ఉండాలి. ఒక 10 నిమిషాలు మనకి పాలు మరుగుతూ ఉండాలి. ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు ముందుగా చేసుకున్న ఈ పేస్ట్‌ని అయితే వేసేసుకోవాలి. బాదం పప్పు, జీడిపప్పు, ఇలాచీ ఈ 3 కలిపి పేస్ట్ చేసుకున్నాం కదా! ఈ పేస్ట్‌ని అయితే వేసేసి మరలా పాలను ఒకసారి కలుపుతూ ఉండాలి. దీనికైతే నేను కార్న్ ఫ్లోర్ అయితే యూజ్ చేస్తానండి. మీరు కార్న్ ఫ్లోర్ వద్దు అనుకుంటే మీరు ఈ ప్లేస్‌లో మైదా కానీ, గోధుమ పిండి కానీ వేసుకోవచ్చు. కానీ కార్న్ ఫ్లోర్ వేస్తేనే టేస్ట్ అయితే బావుంటది. ఎందుకంటే మనకి సాఫ్ట్ టెక్స్చర్ రావాలంటే కార్న్ ఫ్లోరే వేయాలి. కొంతమంది ఇంట్లో అవైలబుల్‌గా లేనప్పుడు అది వేసుకున్నా ఓకే. ఇక కార్న్ ఫ్లోర్ తీసుకొని నేను ఒక 2 స్పూన్స్ తీసుకున్నానండి. మరీ ఫుల్‌గా తీసుకోలేదు. ఈ 2 స్పూన్లు తీసుకున్న తర్వాత వాటర్ వేసి కొంచెం కలిసేటట్టు మిక్స్ చేసుకున్నాను. స్పూన్‌తో కలుపుకుంటే సరిపోతది. ఇలా వాటర్‌లో కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు ఈ కలుపుకున్న వాటర్‌ని కూడా మనం ఈ పాలలో అయితే వేసేసుకోవాలి. ఇది ఎందుకేస్తామంటే కొంచెం క్రీమీ టెక్స్చర్ రావడానికైతే వేస్తాము. మనకి సాఫ్ట్‌గా ఉంటది. ఇప్పుడు ఈ బాదం పప్పు, జీడిపప్పు పేస్ట్ వేసాం కదండీ! ఈ పాలలో ఇది కూడా వేసండి. ఇలాచీ అయితే వేయండి. నాకు ఇలాచీ టేస్ట్ అయితే నచ్చదు. కానీ దీనికైతే ఆ ఇలాచీ వేస్తేనే టేస్ట్ అయితే కుల్ఫీ టేస్ట్ అయితే బావుంటది. మరీ ఎక్కువ కాకుండా మీకు ఇష్టం లేకపోతే ఒక్కటైనా సరే వేసుకోండి. ఇంకా కార్న్ ఫ్లోర్ వేస్తాను కదా! వాటర్‌లో కలిపిన ఈ కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత ఇంక కలుపుతూ ఉండాలి. కొంచెం చిక్కదనం వచ్చిన తర్వాత ఆపేసుకోండి. మరీ గట్టి పడే వరకు అయితే స్టవ్ మీద ఉంచకండి. ఎందుకంటే చల్లారిన తర్వాత మనకి ఇంకా గట్టిగా అయిపోతది. అయితే ఇందులో నేను ఒక 4 స్పూన్స్ షుగర్ అయితే వేసుకున్నాను. మరీ ఎక్కువైతే అవసరం లేదండి. ఒక 4 స్పూన్స్ వేసుకుంటే సరిపోతది. 4 అండ్ 5 స్పూన్స్ అయితే చాలు. కొంచెం ఇంకా కొంచెం స్వీట్ కావాలనుకున్న వాళ్ళు 5 అయితే వేసుకోండి. కానీ 4 వేస్తే మనకి కరెక్ట్‌గా సరిపోతది. ఇంకా కొంచెం చిక్కదనం వచ్చింది కదా! ఈ టైంలో ఇంకా ఆపేసి పక్కన పెట్టేసుకోండి. ఇదైతే పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత దీన్నైతే నేను మిక్సీ పట్టుకున్నాను. మీరు వద్దనుకుంటే ఇలాగే చల్లారిన తర్వాత ఇంకా మీరు కుల్ఫీ మౌల్డ్‌లో అయితే వేసేసుకోవచ్చు. నేనైతే మిక్సీ పట్టుకున్నాను. ఇలాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇంకా మీ దగ్గర కుల్ఫీ మౌల్డ్ ఉంటే కుల్ఫీ మౌల్డ్‌లో వేసుకోండి. లేకపోతే మన దగ్గర చిన్న గ్లాసెస్ అయితే ఉంటాయి కదండీ! ఆ చిన్న గ్లాసెస్ అయితే వేసేసుకోవచ్చు. నా దగ్గర మౌల్డ్ లేదు కాబట్టి ఇంకా గ్లాసుల్లో అయితే వేసేసుకున్నాను. ఇలా గ్లాసుల్లో వేసేసుకొని
ఇప్పుడైతే మీరు అల్యూమినియం పేపర్ ఉంటుంది కదండీ ఫాయిల్, దాంతో అయితే కవర్ చేసేసుకోవాలి. ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి వేసేసుకొని పైన అయితే మరలా జీడిపప్పు, బాదము చిన్నగా చాప్ చేసుకున్నవైతే వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఆ పేపర్ తోటి కవర్ చేసేసుకోవటమే. అల్యూమినియం ఫాయిల్ పేపర్ ఉంటుంది కదండీ, దాంతో కవర్ చేసేసుకొని ఇంకా రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నా ఓకే, లేకపోతే మీకు అదే ఇంక ఫోల్డ్ అయిపోతుంది. ఇంకా ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, ఆ స్టిక్స్ తోటి మీరు ఇలాగా ఫోల్డ్ చేసేసుకోవడమే. ఇలాగే అన్నీ కూడా రెడీ చేసేసుకొని ఇంక మీరు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి. మీరు ఓవర్ నైట్ పెట్టుకున్నా ఓకే, లేకపోతే ఒక 8 అవర్స్ అయితే మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఐస్ క్రీమ్ అన్నది రెడీ అయిపోతుంది. నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూసాను. ఎందుకంటే నేను ముందు రోజు నైట్ చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తీసాను. ఇంకా కుల్ఫీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా! ఇలా అయిన తర్వాత మీరు ఇలాగా 2 చేతుల్లో పెట్టుకొని తిప్పితే వచ్చేస్తది. లేకపోతే కిందన మీరు ఒక గ్లాసులో వాటర్ పెట్టి కొంచెం అది ముంచి తీసేస్తే మనకి ఆ చల్లదనానికి అది బయటకు వచ్చేస్తది. కుల్ఫీ అయితే రెడీ అయిపోయింది కదండీ! చాలా ఈజీగా, టేస్టీగా కూడా ఉంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఒకటి తీసాను కదా! రెండోదైతే నేను ఇంకొక గ్లాసులో వాటర్ తీసుకొని దాంట్లోని ఇలా ముంచాను. ఇలా రాకపోతే మీరు ఇలా అయితే చేయండి. ఎక్కువసేపు అయితే ఉంచుకోండి, ఎందుకంటే మొత్తం కుల్ఫీ అన్నది అందులోనే కరిగిపోతుంది. ఇలా పెట్టి తీసేస్తే మనకి వెంటనే ఈజీగా వచ్చేస్తది. చూసారు కదా! సాఫ్ట్‌గా కుల్ఫీ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఇంక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ కూడా చేయండి. మరొక వీడియోతో మళ్ళా కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.